తమిళ రాజకీయ తెరపై సూపర్ స్టార్ రజనీకాంత్ అడుగుపెట్టే సమయం ఆసన్నమైందా? కాషాయ దళం తరపున ఆయన బరిలోకి దిగనున్నారా? అమ్మ జైలుకెళ్లడం, మరో ద్రవిడ పార్టీ డీలా పడిపోయిన ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాషాయ పార్టీ అండతో రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? గుట్టుగా సాగుతున్న మంతనాలను పరిశీలిస్తే సమాధానం అవుననే వస్తోంది. అవినీతి ప్రధానాంశంగా జరిగిన ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో అవినీతి నేతలకు ప్రజలు చెక్ పెట్టడంతో మరోసారి అదే అంశాన్ని ఆయుధంగా చేసుకుని తమిళనాట పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. అవినీతి కేసులో శిక్షపడి జయలలిత జైలుకెళ్లడం, మరో పార్టీ డీఎంకేపై విపరీతమైన అవినీతి ఆరోపణలున్న నేపథ్యంలో ఆయా పార్టీలకు చెక్ పెట్టడానికి ఇదే మంచి అవకాశమని భావిస్తోంది. మొదట్లో జయలలితకు, ఆ తర్వాత కరుణానిధికి సన్నిహితంగా మసులుతూ వచ్చిన రజనీకాంత్ ఇటీవలి కాలంలో మోడీ మాయలో చిక్కుకున్నారు. మోడీకి మంచి స్నేహితుడిగా పేరొందిన రజనీ ఆ మధ్య ఆసుపత్రి పాలైనప్పుడు మోడీ స్వయంగా చెన్నై వచ్చి రజనీని పరామర్శించారు. ఈ క్రమంలో 2016లో జరిగే ఎన్నికల్లో రజనీకాంత్కు బీజేపీ సారథ్యం అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. రజనీని బీజేపీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు జాతీయ నాయకులతో రజనీపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. తమిళ రాజకీయాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ జెండా ఎగరవేయనున్నారని వార్తలు గుప్పమంటున్నాయి. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంజయ్ అడిగి తెలుసుకుందాం. సంజయ్, 2016 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బీజేపీ తరపున రజనీకాంత్ ని బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్టు బీజేపీ నేతలు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తరంగని అవినీతి కేసులో జయలలిత జైలుకు వెళ్లటం, అదే అవినీతి కేసులో డిపాజిట్లు కూడా కోల్పోయి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన డిఎంకే వెనుకంజలో ఉండటం, ఈ రెండు కూడా తమిళ రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో పరిణామాలు చూపుతున్నాయి. అదే సమయం రాజకీయాల్లో పరిణామాలను వేగంగా గమనిస్తూ వేగంగా రాజకీయాల్లో బీజేపీ పాగా వేసే విధంగా తమిళనాడు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇప్పటికే గతంలో డిఎంకేపై అవినీతి కుంభకోణాలు, ఇప్పుడు జయలలితపై అవినీతి కుంభకోణాల నేపథ్యంలో రాష్ట్రంలో ద్రవిడ పార్టీలను వెనుకంజలు నెట్టి బీజేపీ ముందుకెళ్లే ప్రయత్నంలో రాష్ట్రంలో బలమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తుంది బీజేపీ. ఇందులో భాగంగానే మోడీకి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్న రజనీకాంత్ వైపు తమిళనాడు బీజేపీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రజనీకాంత్ తో బీజేపీ నేతలతో పాటు సీనియర్ నేతలతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, జాతీయ నాయకులందరూ కూడా రజనీతో రహస్యంగా మంత్రాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో రజనీతో స్వయంగా చర్చించి రాజకీయాల్లో రావాలని ఆహ్వానించినట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో 1996లో ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి తన మద్దతును ప్రకటించడం ద్వారా రాజకీయాల్లో తన సత్తాను చూపిన రజనీకాంత్ తిరిగి రాజకీయాలకు తాను దూరంగా ఉంటూ వస్తున్నట్లు చెప్తున్నా కూడా ఇప్పుడు ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ చెక్ పెడుతూ 2016 ఎన్నికల్లో తిరిగి బీజేపీ పుంజుకోవటమే కాకుండా ద్రవిడ పార్టీలను దెబ్బకొట్టే విధంగా రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయాలనే ప్రయత్నంలో రాష్ట్ర బీజేపీతో పాటు జాతీయ బీజేపీ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే రజనీకాంత్ తో పాటు చర్చిస్తున్న నేతలందరూ కూడా రజనీని ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలోకి ఆహ్వానించి తద్వారా పార్టీని పుంజుకోవడంతో పాటు పార్టీకి బలాన్ని చేకూర్చే విధంగా రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల్లో 2వ రాష్ట్రంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రాష్ట్రంగా తమిళనాడు తీసుకెళ్లాలన్నట్టుగా రాష్ట్ర నాయకులందరూ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ కూడా రజనీకాంత్ తో చర్చించినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట బీజేపీ నాయకులందరూ కూడా చర్చించిన విషయాలు వెల్లడించినా కూడా ఈ మధ్య కాలంలో గత దసరా రోజున బీజేపీ నాయకులు జయలలిత రజనీకాంత్ ఇంటికి వెళ్లటం, ఆయన్ని రాజకీయాల్లో రావాలని పిలవటంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు, 2016లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తారన్న ఒక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అంతేకాకుండా రజనీకాంత్ రాజకీయాల్లో రావడం ద్వారా తను తిరిగి ఎంజీఆర్ తర్వాత ఒక నటుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలను 2016లో చూడొచ్చు అన్నాక రాజకీయ చర్చ జరుగుతుంది. తరగని ఓకే సంజయ్, సమయం వచ్చినప్పుడు తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన రజనీకాంత్ కి రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందా? బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయి? 2016 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బీజేపీ తరపున రజనీకాంత్ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే అంశం మాత్రం మరి కొన్ని రోజుల్లో మనకు తేలే దిశగా అవకాశాలు కనబడుతున్నాయి.